వెల్కమ్ టు ఛానల్ 5 న్యూస్. కొండాపురం మండలం గొట్టిగుండాల గ్రామంలో స్థల వివాదం, బండి వరలక్ష్మిపై దాడి. గొట్టిగుండాల గ్రామంలో బండి వరలక్ష్మి, అక్కిదాసరి కొండమ్మ, రాపురు నాగమ్మకు 2008లో 2 సెంట్లు లెక్కన స్థలం ప్రభుత్వం మంజూరు చేసింది. గత 4 నెలలు క్రితం దొంగ పట్టాలు సృష్టించిన వ్యక్తులు తమ స్థలం అంటూ వివాదం లేవనెత్తారు. దానితో స్థలం కలిగిన వ్యక్తులు కోర్టును ఆశ్రయించారు. కోర్టులో స్థల వివాదం ఉన్నా, మహిళలపై బంధువులపై ఎర్రజల్ల రాఘవేంద్ర, రాకేష్, ప్రసన్నకుమార్, జడ రాజశేఖర్, జయమ్మ, కాంతారావు, యంగయ్య, కాంతమ్మ 3 రోజులుగా వరుసగా దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. వారి వల్ల ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని మీడియా ద్వారా పోలీసులను కోరుతున్నారు. ఇప్పుడు పడిపోయింది అమ్మ. కొండాపురం మండలం బండి మనోజ్ కుమార్ నా పేరు. ఇలా స్థల విభాగంలో మేము కోర్టు కేసున్నాము. ఇలా జరిగితే నాకు పదర్ల సునీల్కి, రాజశేఖర్కి గొడవ వివాదంలో కోర్టుకు పోయాము. అది కేసు కూడా స్టేషన్కి పోయారు వాళ్ళు. అది పోలీసు వాళ్ళు ఎంక్వైరీ పెట్టి ఇది సివిల్ కేసు అయ్యే, దీన్ని కోర్టులోనే తేల్చుకోమన్నారు మమ్మల్ని. సరే అని చెప్పేసి వాళ్ళు తీర్మానం చేస్తే తర్వాత మా ఇల్లు మీదకి వచ్చి దాడి చేశారు. దాడి చేసి నన్ను, మా అమ్మని, మా మామని, మా పెద మామని, మా అత్తని, మా నాయన్ని ఇలా కొట్టి రోడ్డు మీద కడుపు మీద కాళ్ళతో కర్రలతో కొట్టి మా మీదనే పెట్టి కేసులు పెట్టి, ఆ కేసులు కూడా ఎస్ఐ తీసుకొని ఇలా చేసి మా మీద ఎఫ్ఐఆర్ కట్టి సంతకాలు, ఆధార్ కార్డులు అన్నీ తెప్పించుకున్నారు. మేము సంతకాలు పెట్టి వచ్చాము. మరుసటి రోజు సిఐ ఎస్ఐ మళ్ళీ ఇంటికి వచ్చి మీరు కొట్టుకోబాకండి, మేము ఇంతటితో ఆపేసుకోండి, ఎవరు వాళ్ళ జోలికి పోవద్దు, వీళ్ళ జోలికి పోవద్దని చెప్పారు. మరుసటి రోజు మళ్ళీ ఎర్రజల్ల రాఘవేంద్ర, ఎర్రజల్ల రాకేశు, ఎర్రజల్ల ప్రసన్నకుమారు, జడ రాజశేఖరు, జడ కాంతమ్మ, జడ వెంగయ్య అనే వాళ్ళు వ్యక్తులు మళ్ళీ మా మీద దాడులు చేసి మళ్ళీ ఇదే విధంగా మా అమ్మని కడుపు మీద కాలుతో జడ రాజశేఖరు, ప్రసన్నకుమార్ ఇలా తన్ని మా అమ్మని జుట్టుపట్టుకొని కొట్టి, మేము ఇంజమూరు నుంచి వస్తుండగా మా మీద కూడా ఇలా దాడులు చేసి మమ్మల్ని కొట్టి అదే విధంగా ఆ రోజు కూడా కేసు పెట్టారు సార్. ఇందుమూలంగా మాకు రక్షణ కల్పించడానికి మేము పోలీసు వారిని ఆదేశిస్తున్నాము. కొండాపురంలో గొట్టిగుండాల గ్రామం ఇళ్ల పట్టాల గురించి జడ యంగయ్య, జడ రాజశేఖరు మధ్య స్థానాన్ని దొంగ పట్టాలు పెట్టించి మా మీదకి కొట్టడానికి వస్తాను సార్, నీకేడుండి ఈ పట్టాలని నేను అడ్డుకుంటే నీకేడుండి మాయి అని చెప్పి నన్ను వాళ్ళు కొడతామన్నారు. కొట్టిన తెల్లారి నేను వాళ్ళు కేసు వేశారు. నా మీద కేసు వేసినాక సిఐ గారు, ఎస్ఐ గారు వచ్చి మీరు తగాదు పెట్టుకోవద్దు, ఏమొద్దు కోర్టులో తెలుసుకున్నాము, కోర్టు కేసినామని చెప్తుంది, కోర్టులో తెలుసుకోండి, మీరు గలాడు చేసుకోవద్దు అని చెప్పిన తెల్లారి మళ్ళా ఎర్రజల్ల రాకేశు, ఎర్రజల్ల రాజేంద్ర, ఎర్రజల్ల ప్రసన్నకుమార్, ఎర్రజల్ల జయమ్మ వచ్చి నన్ను కడుపు మీద కొట్టి అన్యాయం చేసి రోడ్డు మీద బండి మీద కొట్టి నా బిడ్డని, నా తమ్ముని గందరగోళంగా చేస్తారు సార్. నేను తట్టుకోలేకపోతున్నాను, మాకు న్యాయం చేయండి సార్. చెబుతున్నా సార్, మాకు అన్యాయం జరుగుతుంది సార్. మా ఇంటి మీదకి వచ్చి చిన్న పిల్లల కాడ నుంచి అందరినీ కొడతారు, మా అమ్మని, మా అన్నని అందరినీ కొట్టి ఇంటి మీదకి వచ్చి అన్యాయం చేసిపోతారు సార్. మాకు న్యాయం చేయండి సార్ అని చెబుతున్నా సార్. మళ్ళీ తెల్లారి వాడు వచ్చి జడ యంగయ్య, జడ కాంతమ్మ, పదర్ల శ్రేణులు వచ్చి పట్టుకొని వాళ్ళ అత్త చేత, వాళ్ళ పాడల చేత కొట్టించారు, జుట్టు పట్టుకొని నన్ను సార్. స్థలం కాడ నాదని నేను పైపు లాగుతా ఉంటే మొత్తం కలబడి కొడతా ఉన్నారు సార్. నా ముందుకు వస్తూ ఉంది, అందరు కలిసి మగవాళ్ళు ఆడాళ్ళు. జడ యంగయ్య, జడ రాజశేఖర సార్ ఎక్కువ నా మీద దాడి చేస్తా ఉన్నారు సార్. ప్రసన్నకుమార్, ఎర్రజల్ల ప్రసన్నకుమార్ సార్, వాళ్ళందరూ నన్ను కొట్టడానికి వస్తారు సార్. కడుపు మీద తన్నిండ్రు సార్. నాకు న్యాయం చేయండి సార్. మా ఆయనకు పచ్చిపోతుంది సార్. మా ఆయన పరిస్థితి బాగాలేదు సార్. నాకు చిన్న బిడ్డ సార్. నన్ను అన్యాయం చేస్తారు సార్. అందరు కలిసి లేస్తే నా మీదకే వస్తారు సార్. వాళ్ళందరూ కలిసి నన్ను కొట్టడానికి సార్. నన్ను అన్యాయం చేస్తారు సార్. కాబట్టి సార్ పోలీసు వాళ్ళు, ఎస్ఐ గారు, సిఐ గారు మాకు న్యాయం చేయాలి సార్. మీకు కాలుకు దండం పెడతారు సార్. ఇంకొకసారి మాకు అన్యాయం జరగకూడదు సార్.
నన్ను ఈ మాంతం కూడా చూస్తే నేను తట్టుకోలేకపోతాను సార్. మాకెవరు న్యాయం చేసేవాళ్ళు మీరే న్యాయం చేయాలి సార్. సిఐ గారు ఎస్ఐ గారే మాకు న్యాయం చేయాలి సార్. అడుగుతాం సార్, నిన్ను చంపుతామంటారు, బెదిరిస్తారు సార్ వాళ్ళు. జడ ఎంగయ్య, జడ రాజశేఖరు, ఎర్జల పెసన కుమారు నానాకు తిట్లు తిడతారు సార్. లేడీస్ అని కూడా తెలవకుండా తిడతారు, కొట్టి అన్యాయం చేస్తారు సార్ మమ్మల్ని. ఇంజమూరు హాస్పిటల్కి నా చిన్న కొడుకు చేర్చారు సార్. అక్కడికి కూడా కానిస్టేబుల్ వచ్చి రాసుకొని పోయారు సార్. సార్ మరి గుట్టికొండాల కొండాపురం మండలం. నా పేరు బండి రోసయ్య. మాకు చిన్న వివాదం జరిగింది సార్ ఇళ్ల పట్టాల దగ్గర. మాకు జడ ఎంగేళ్ళకి జరుగుంటే దాని విషయం వచ్చి మేము ఆల్రెడీ కోర్టుకు వేసుకున్నాం. కోర్టుకు వేసిన తర్వాత మళ్ళీ మా మీద కావాలని దాడులు చేస్తారు సార్. రిజర్వ్లను పెట్టుకొని మళ్ళీ మా వాళ్ళని పెట్టుకొని మా మీద దాడికి వస్తారు సార్. 20-30 మంది వచ్చి కొడతారు సార్ మా రోజు వచ్చి. నిన్న ఇంటి మీదకి వచ్చి ఇద్దరుంటే మా కొడుకు మా అల్లుడు ఇద్దరుంటే ఇద్దరిని కొట్టేశారు. ఆ విధంగా మాకు ప్రాణాపాయం ఉంది కాబట్టి మాకు ఏదైనా రక్షణ కల్పించాలని గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాం మేము. మా స్థలం 6 సెంట్లు స్థలం ఉంది. 6 సెంట్ల స్థలంలో మాకు తగులు పడుతుంది.